హాయ్ అండి, అందరికీ కొబ్బరిపాలు బిర్యానీ చేస్తున్నాను. స్టవ్ మీద ముందు ఒక బాండి పెట్టి 2 స్పూన్ల నూనె 2 స్పూన్ల నెయ్యి వేసిన తర్వాత కొంచెం అది కరిగిన వరకు ఉండాలి. తర్వాత గరం మసాలా దినుసులు దాల్చిన చెక్క అన్నీ చెప్పవసరం లేదు. గరం మసాలా దినుసులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. కొంచెం ఆయిల్ బాగా వేడెక్కాక ఆయిల్ నెయ్యి గరం మసాలా ఐటమ్ అయితే ఏం తీసుకున్నాము అవి నూనెలో వేయాలి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ప్రతి ఒక్కటి చెప్తున్నాను. చూడండి, గరం మసాలా ఐటమ్ కొంచెం మందికి అర్థం కాదు. కొంచెం నూనె బాగా మరిగిన తర్వాత ఇవి వేయాలి. చిటిపట్లు అయ్యే వరకు వేయాలి. ఆ స్మెల్ భలే ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసినవి విలువగా కట్ చేసినవి వేయాలి. కొంచెం అది బాగా వేగాలి. కొంచెం అలా వేసిన తర్వాత వదిలేసామంటే కొంచెం ఒక దగ్గరే కలర్ వచ్చేస్తుంది. కాబట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికని కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎందుకు వేస్తామంటే ఉల్లిపాయలు కొంచెం మగ్గుతుందని. తర్వాత కొంచెం కలర్ వచ్చాక అల్లం పేస్ట్ వేయాలి. 1 స్పూన్ వేసుకున్నానండి నేను. ఎవరికి నచ్చినట్టుగా ఎవరు తినే విధంగా వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. అది కొంచెం బాగా స్మెల్ పోయే వరకు వేగిన తర్వాత అల్లం పేస్ట్ ముందు స్మెల్ పోవాలండి. అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది మనకి కొంచెం బాగా వస్తుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టి కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కొంచెం గుప్పుడు పుదీనా తీసుకొని ముందే కడుక్కొని ఉంచుకున్నానండి. కడగలేదు ఏటని అనుకుంటారు. కడుక్కొని నేను డబ్బాలో పెట్టుకుంటాను ఏ ఐటమ్ అయినా. కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగానే. వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కలర్ వచ్చాయి కదా, తెలుస్తుంది కదా మీకు. కొంచెం పుదీనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి. అది కొంచెం లైట్గా వేగాక కొబ్బరికాయ తీసుకున్నానండి నేను. కొబ్బరికాయకి 4 గ్లాసులు పాలు వచ్చినట్టుగా తీసుకున్నాను. 2 గ్లాసులు బియ్యమే నేను వండుతున్నానండి ఇందులోని. బాగా పాలు తీసుకోవాలండి దానికి, కొబ్బరి పాలు. ఎందుకంటే కొబ్బరికాయ తింటే జుట్టు పెరుగుతుంది. వీక్లీ 1 టైం అయినా పిల్లలకు పెట్టండి. కొబ్బరి పాలు కానీ కొబ్బరికాయ కానీ చాలా మంచిదండి పిల్లలకి. నేను 4 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నానండి. కొంచెం వేగితే కొంచెం బాగా అడుగు పట్టే వాళ్ళకంటే కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకొని బాగా కలిపాను నేను. ఆల్రెడీ అడుగు పట్టేసే ఛాన్సెస్ వచ్చేస్తాయండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. 2వ గ్లాస్ కూడా నేను వేస్తున్నానండి. ఇంకా మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని బాగా తీసుకోవాలండి. ఏది కూడా వేస్ట్ చేయకూడదండి. మనం కొంచెం కొబ్బరికాయ మిక్సీ కొట్టిన తర్వాత కొంచెం తెల్లగా వచ్చినంత వరకు మనం వాటర్ పోసుకొని 4 గ్లాసుల వరకు తీసుకోవాలండి. వీక్లీ 1 టైం ఇలా చేసుకుంటే పిల్లలు జుట్టు పెరుగుతుందండి. మెయిన్ కొబ్బరికాయ. 3వ గ్లాస్ వేసుకుంటున్నానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో.
ఇంకా వైట్ వైట్గా వస్తుంది చూడండి, అదంతా కొబ్బరి పాలేనండి. నాలుగో గ్లాస్ వేస్తున్నానండి. నాలుగో గ్లాస్ వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలండి. పాలు వేసాక చూసారు ఎంత బాగా కనబడుతుందో, బయటికి పైకి ఎలా తేలుతుందో. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ ఎందుకు వేసుకున్నానంటే ఒక్క పాలతోనే వేసేస్తే అన్నం కొంచెం పట్టేసినట్టుగా ఉంటుందండి. ఒక గ్లాస్ వాటర్ వేసామనుకో మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్క పాలతోనే కాకుండా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందండి. 2 గ్లాసులు బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు వేయాలండి, లేదంటే బిర్యానీ పొడి పొడిగా రాదు కొంచెం. ఎందుకంటే కొబ్బరిపాలు బిర్యానీ చేసినప్పుడు మనం కొంచెం మెత్తగా అయిపోకూడదు, అలాగని గట్టిగా అయిపోకూడదు, పిల్లలు తినే విధంగా ఉండాలండి. నేను 2 గ్లాసులు బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, ఎందుకంటే మనం ఫస్ట్ వేసే సాల్ట్ సరిపోదండి, కొబ్బరిపాలు కొంచెం సాల్ట్ పడుతుందండి. చూడండి అక్కడ ఉప్పు చూస్తున్నాను నేను, ఉప్పు సరిపోలేదా సరిపోయిందా అని. ఇంకా సరిపోలేదండి, ఇంకా కొంచెం వేసాను. కడిగిన బియ్యం 2 గ్లాసులు తీసుకున్నానండి నేను. వేసుకుంటున్నాను, మెల్లిగా వేసుకోండి, చేతుల మీద పడిపోయే అవకాశం ఉంటుంది. మంచిగా కలుపుకోవాలండి. అడుగు పట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. చూడండి బియ్యం వేసిన తర్వాత ఎంత కలర్గా కనబడుతుందో. ఆ పుదీనా, గరం మసాలా అండి, నేను ఇంట్లోనే చేసుకుంటాను గరం మసాలా. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవాల్సిన లేదు ఫ్లేవర్ కోసం. నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నానండి. ధనియాల పొడి అండి, ఇది చిన్న స్పూన్ అండి, అది మా పాప ఆడుకునే స్పూన్, అది చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. కలుపుకోండి. స్టవ్ కొంచెం మంట తగ్గించుకోండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. మూత పెట్టుకొని అలాగా 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ చూడండి. చూసారా పైకి ఎలా వచ్చిందో. మళ్ళీ మూత పెట్టండి. 5 మినిట్స్ తర్వాత చూడండి. దగ్గరికి వచ్చిందండి అన్నం ఉడికిపోయేది. ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుందో. కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. 2 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టండి. మళ్ళీ 2 మినిట్స్ అయ్యాక వాటర్ ఎందుకు పెడుతున్నానంటే కొంచెం దాని ఆవిరి బయటికి రాకుండా ఆవిరిలో ఉడకడానికని కొంచెం మంట పూర్తిగా తగ్గించేయాలండి. మళ్ళీ 2 మినిట్స్ అయ్యాక చూస్తున్నాను. ఆహా ఎంత మంచి ఉడికిపోయిందండి, స్మెల్లోనే తెలిసిపోతుంది మనకి. ఉడికిపోయింది చూసారా, ఎంత బాగా కనబడుతుందా మీకు.
అన్న ఎక్కడ ముద్ద అయిపోవడం కానీ అడుగు పెట్టడం కానీ అలాంటివి ఏం చూడండి, ఒకసారి మీరు చూడండి. అయిపోయిందండి. లాస్ట్లో అలాగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, పిల్లలకు పెట్టండి. లాస్ట్లో పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మూత పెట్టేసుకుంటే ఆవిరి బయటికి రాదండి. మీరు ఇంట్లో ట్రై చేయండి.